రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శనివారం నాడు సామర్లకోట మండలం మాధవపట్నం, పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం, కొండపల్లి, పెద్దపురాలలో పర్యటించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో భాగంగా ఈ నెల జలధార జలహారతి థీమ్తో తొలుత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డ్వామా ఇతర అధికారులతో కలిసి సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామ పంచాయతీ వద్ద జల సంరక్షణ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. ఎక్కడ చెత్త కనపడకూడదు. వచ్చి నేను తిరిగినప్పుడు చూస్తే అక్కడ విసిరేసిన బట్టలు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూస్తే ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి. అది మనం వేసినదే, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వేసారా? లేదు కదా. సో మీరందరూ కూడా ప్రతిరోజు కూడా కృషి చేయాలి. మీ వంతు సహకారం ఏంటి? మీరు బయట పడేయకుండా మీ చెత్త కుంటలో వేసేసి తర్వాత మీ గ్రీన్ అంబాసిడర్ మన కార్మికులు వచ్చేటప్పటికి వాళ్ళకి అప్పగిస్తే చాలు. అదే మీరు చేసే సహకారం. అది మీరు ఈ రోజు నుంచి దాన్ని అలవాటు చేసుకొని బయట ఎక్కడ పడేయకుండా మీరు దయచేసి మన గ్రీన్ అంబాసిడర్స్కి అప్పు చెప్పండి. ఆ పని చేయండి దయచేసి. అండ్ పంచాయతీ తరఫున కూడా మీరు వాళ్ళకు ఈ వంతు సహకారం ఇవ్వాలి. వాళ్ళే కదా మనం అన్ని